హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడును. ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసినదనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మేము గ్రహించినట్లుగా మా హృదయాలను తెరవచేయండి. మేము స్పష్టంగా గ్రహించినట్లుగా మా మనస్సులను ఇక్కడే ఉంచులాగన సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు సిలువ వేయడానికి, ఆయన సిలువ వేయబడ్డానికి ముందు జరిగినటువంటి సంఘటన ఇది. ఆయన ఎక్కడికి వచ్చారు? బేతనియా దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నారు? ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ మీకు ఒక గాడిద పిల్ల కనపడుతుంది, అవి కట్టబడి ఉంటాయి, మీరు వెళ్ళి దాన్ని విప్పి తీసుకుని రండి. ఎవరైనా మీకు ఎందుకురా విడిచిపెడుతున్నారు, మీకు కాదు కదా అని అంటే, ఇది ప్రభువు కావలసినవని చెప్తే వారు దాన్ని విప్పడానికి అనుమతిస్తారు, మీరు పట్టుకొని వస్తారు, పట్టుకొని రండి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాటి మీద ఎవరు కూడా ఎన్నడూను కూర్చుండి ఉండలేదు. యేసు ప్రభువారు ఆ గాడిద మీదను, గాడిద పిల్ల మీదను, ఇక్కడ గాడిద ఒకటే కనిపిస్తుందా? గాడిద పిల్ల కనిపిస్తుందా? నిజానికి గాడిద పిల్ల కోడుని మనం వేరే అధ్యాయంలో చదివినప్పుడు కనిపిస్తుంది. వాటి మీద కూర్చుండి యేసు ప్రభువారు వస్తున్నారు. దేని మీద కూర్చున్నారు? గాడిద పిల్ల మీద కూర్చుండడానికి ముందు గాడిద పిల్ల మీద ఏం చేశారు? ఎవరు బట్టలు చూడండి, అక్కడ చూడండి, ఎవరు బట్టలు వేశారు? ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి. ఎవరు వేశారు? శిష్యులా? కొన్ని శిష్యులే అనుకుందాం. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు తమ బట్టలను గాడిద మీద వేస్తే యేసు ప్రభువారు ఆ గాడిద మీద కూర్చున్నారు. గాడిద పిల్ల మీద కూర్చుండి రావడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గాడిద మీద కూర్చుండడం ఏ విధంగా అర్థం చేసుకుంటాం? ఎవరైనా గుర్రం మీద వచ్చారనుకుందాం, ఏమనుకుంటాం? రాజు అనుకుంటాం, లేకపోతే సైనికుడు, భటుడు కూడా అనుకోవచ్చు. గాడిద మీద రావడం ఏమిటి? దేవుని యొక్క వాక్యములు చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే,
సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీ రాజు నీతిపరుడును, నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడనై దీనుడనై గాడిదను గాడిదను గాడిద పిల్లను ఎక్కి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ వద్దకు వచ్చుచున్నాడు. ఏమని చెప్తున్నాడు ప్రవక్త యొక్క గ్రంథములో? గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఎవరు వస్తున్నారు? రాజు వస్తున్నాడంట. ఎవరా రాజు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఏమని చెప్తున్నాడు ప్రవక్త దేవుని యొక్క వాక్యములో? రాజంట దీనుడై వస్తున్నాడు. రాజు దీనుడుగా ఉంటాడా? ఉంటాడా? అసలు రాజు దగ్గరికి ఎవడైనా వెళ్ళగలడా? రాజును చూడగానే ఏ శిక్ష వేస్తాడో అని భయపడి దూరంగా నిలబెడతారు. కానీ మన ప్రభు అయిన దేవుడు రాజయ్యుండి గాడిద పిల్ల మీద వస్తున్నాడు. ఏమిటంట? మిక్కిలి సాత్వికుడైనటువంటి రాజుగా వచ్చాడు. యేసు ప్రభు వారు మొదటి రాకడను మనం పరిశీలన చేస్తే చాలా దీనుడుగా వచ్చాడు, సాత్వికుడుగా వచ్చాడు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన రాజు అన్నాడా? యేసు ప్రభు వారు ఈ గాడిద మీదయు గాడిద పిల్ల మీద ఎక్కి రావడానికి ముందే అనేక వందల సంవత్సరాలకు పూర్వమే దేవుడు ప్రవచనముగా దీన్ని వ్రాయించి ఉంచాడు. ఆ ప్రవచనం నెరవేర్పుగా యేసు ప్రభువారు ఇప్పుడు గాడిద మీద రావడం మనం చూస్తున్నాం. మొదటి రాకడలో ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే రాజై ఉన్నటువంటి దేవుడు ఒక గాడిద పిల్ల మీద తన్ను తాను తగ్గించుకొని రావడం మనకు కనిపిస్తుంది. అవునా? దేవుని యొక్క వాక్యములు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు మనం చదువుకుంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, ఆయన దేవుని స్వరూపము గలవాడై దేవునితో సమానంగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తగ్గించుకొనెను. చూడండి ఏం చేశాడు మన ప్రభు? దేవునితో సమానముగా ఉండవలసినటువంటి భాగ్యాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఉందా? అంటే యేసుప్రభు దేవుడా కాదా? తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దేవుడై ఉన్నాడు. దేవునితో సమానముగా ఉండవలసినటువంటి భాగ్యం ఉన్నది. ఎక్కడ? పరలోకములతో దేవునితో సమానముగా ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఎవరు విడిచిపెట్టారు? యేసు ప్రభు వారే విడిచిపెట్టారు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆయన త్యాగము చేశాడు. ఎవరి కొరకు? సమస్తమైనటువంటి మానవాళి కొరకు దేవునితో ఉండవలసినటువంటి ఆ భాగ్యాన్ని కొంతకాలము విడిచిపెట్టి, వాక్యభాగంలో చూస్తే తన్ను తానే రిక్తునిగా చేసుకున్న. రిక్తునిగా అంటే ఏమిటో? రిక్తునిగా అంటే
రిక్తునిగా అంటే తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు అని అర్థం. అంటే మహిమను విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, భూమి మీదకి రావడానికి సిలువ యొక్క మరణమును, సిలువ మీద ఉన్నటువంటి మరణమును, తన ప్రాణమును పోగొట్టుకున్నంతగా తగ్గించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఎటువంటి రాజు, ఎలాంటి పరిస్థితుల్లో మన కొరకు ఈ భూమి మీద నివసించాడు అని మనం అర్థం చేసుకుంటే, ఆయన దేవాది దేవుడు, రాజు అయినప్పటికీ కూడా అవన్నీ విడిచిపెట్టేశాడు కేవలం మనుషుల కొరకు. అందుకే ఇక్కడ చూస్తుంటే మనుషులకి ఎలా కనిపిస్తుందంటే, రాజు అంటే ఏ గుర్రం మీద రావాలి, లేకపోతే ఏ రథం మీదో రావాలి. కానీ ఈ రాజు చూస్తే గాడిద పిల్ల మీద వచ్చినటువంటి రాజు, సాత్వికుడు, తగ్గించుకున్నాడు. ఎన్నో విషయాల్ని కేవలము ఆయన యొక్క చిత్తానుసారముగా వాటినన్నిటినీ విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? దేవునితో సమానముగా ఉండవలసినటువంటి భాగ్యాన్ని, పరలోకములో ఆయనకు ఉండవలసినటువంటి మహిమను అంతటినీ విడిచిపెట్టుకొని వచ్చి తగ్గించుకున్నటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని కూడా చూద్దాం. మన ప్రభువు మొదటి రాకడలో ఎలా ఉన్నాడో మనకు తెలుస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అనను. ఎవరు చెప్పారు ఈ మాటని? ఎవరు చెప్పారు అయ్యా? ఎవరు చెప్పారు ఈ మాటని? మార్కు గారు చెప్పారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్పారు అంటే యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు వారే ఆయన చెప్తున్నాడు. మనుష్య కుమారుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే అనేకులకు పరిచారము చేయడానికి వచ్చాడు. పరిచారం అంటే సేవ చేయడానికి వచ్చాడు. కొన్ని వాక్య భాగాల్లో చూస్తాం, తను పరిశుద్ధమైనటువంటి సేవకుడు అని కూడా మనకు కనిపిస్తుంది కదా. అంటే యేసు ప్రభు వారు ఏమేమి చేశారు? సేవకుడిగా వచ్చారు, మహిమను విడిచిపెట్టాడు, తండ్రితో కూడా ఉండవలసినటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టాడు, చివరికి రాజైనటువంటి ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి దీనుడై సాత్వికుడై మన కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే సమస్తమైనటువంటి మానవాళికి క్రయధనముగా, విమోచన క్రయధనముగా అంటే పాపము నుంచి విడిపించడానికి, తన రక్తాన్ని సమర్పించడానికి, తన్ను తాను బలియాగం చేసుకోవడానికి యేసు ప్రభు వారు వచ్చారు. మొదటి రాకడలో మనకు ప్రభువు కనిపిస్తున్నాడు అంతా విడిచిపెట్టుకున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్పింది? నీ రాజు అంటున్నాడు. అవునా? రాజేనా కాదా? రాజేనంట. చూద్దాం ఆయన ఎక్కడ రాజు అని చెప్పాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 33 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన కొరడాలతో కొట్టి పిలాతు తిరిగి
తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి అధికార మందిరములోని ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా, యూదులు రాజువు నీవేనా అని ఆయన అడగగా యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగెను. అందుకు పిలాతు నేను యూదుడునా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించారు కదా, నీవేమి చేసితివని అడగగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టే నేను రాజునై సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినుననెను అన్నాడు. ఏమన్నాడు? ఎవరితో అన్నాడు? పిలాతు గారు అడుగుతున్నారు. ఎప్పుడు? యేసు ప్రభువుని సిలువ వేయడానికి ముందు నీవు రాజువా, యూదులు రాజువా అన్నాడు. ఎవరు చెప్పారు నీకు? నువ్వే అంటున్నావా? ఎవరైనా చెప్పారా? నేను యూదుడునా ఏమి? నీవారే అప్పగించారు. నువ్వు రాజువా అని అంటే ప్రభు ఏం చెప్పాడు? నేను రాజునే అన్నాడు. అన్నాడా లేదా? మరి రాజ్యం ఎక్కడుంది? ఎక్కడుంది రాజ్యం? ఎక్కడుంది రాజ్యం? పరలోకమందు ఉందా? యేసు ప్రభు వారు తను స్వయంగా ఒప్పుకున్నాడు. నీవు రాజువా అని పిలాతు అడిగినప్పుడు నేను రాజునే, కానీ నా రాజ్యం ఇక్కడ లేదు, నా రాజ్యం పరలోక సంబంధమైనటువంటి రాజ్యం అని చెప్పాడు. అంతేనా? ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లని ఎక్కి వస్తాడు అన్నాడు. అంతేనా? ప్రజలు అసలు గాడిద పిల్ల మీద ఆయన వచ్చినప్పుడు ఆయనను రాజుగా అంగీకరించారా? అంగీకరించారా? దేవుని యొక్క వాక్యములు చూద్దాం. లూకా సువార్త ఇందాక చదివినటువంటి 19వ అధ్యాయంలోనే చూడండి, గాడిద పిల్ల మీద ఆయన కూర్చున్న తర్వాత ప్రజలు వస్త్రాలని పరుస్తారు. పరిచారా? ఎక్కడ పరిచారు? చదవండి. తర్వాత వారు ఎన్నో వచనం? 35వ వచనం చదవండి. తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచారా? బట్టలను ఏం చేశారు? మొదట ఉతికినవా ఉతకనవ ఉతికిన బట్టలు. వస్త్రాలు పరచడం ఏమిటి? అంతే కదా. పోనీ ఆయన నడుస్తున్నాడా? గాడిద నడుస్తుంది. పోనీ గాడిద మీద బట్టలు వేసాడంటే గాడిదకున్న మట్టి ఆయనకు అంటుకుంటుందని చెప్పి పోనీ గాడిద మీద వేశాడే అనుకుందాం బట్టలు. మరి దారి పొడుగున బట్టలు పరచడం ఏమిటి? దేవుని యొక్క వాక్యములు చూద్దాం. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఇశ్రాయేలు వారి మీద
నింషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చెయ్యుము. నీకు మారుగా ప్రవక్త యుండుటకు అబేల్మ హోలోవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చెయ్యము. ఇక్కడ దేవుడు ఏలియాకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? యెహూ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నీవు రాజుగా పట్టాభిషేకం చెయ్యాలి. ఎవరి మీద? ఇశ్రాయేలు ప్రజల మీద చెయ్యాలి అన్నాడు. ఒకటి. రెండవది చూస్తే ఆ వాక్యములో నీకు బదులుగా ఎలీషాను ప్రవక్తగా పరిచర్యకు సిద్ధము చెయ్యు అన్నాడు కదా. అన్ని తరువాత ఆ పనిని ఏలియా గారు చెయ్యలేదు. ఏ పనిని చెయ్యలేదు? ఎలీషానైతే సేవకి అభిషేకం చేశాడు, కానీ యెహూ అనే ఒక వ్యక్తిని మాత్రం రాజుగా చెయ్యలేదు. తర్వాత ఎలీషాను అభిషేకించినటువంటి ఏలియా ఆ బాధ్యతను ఎలీషాకు అప్పచెప్పేశాడు. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం. యవనుడైనా ఆ ప్రవక్త పోవలనని బయలుదేరి రామోద్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుండిరి. అప్పుడతడు అధిపతి నీకొక సమాచారం తెచ్చితినని చెప్పగా యోహు ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడగగా అతడు అధిపతి నిన్ను గూర్చినదే అనెను. అందుకు యోహు లేచి ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి యెహోవా సేవకులందరినీ హతం చేసి దానిని బట్టి యెజబెలునకు ప్రతీకారం చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతం చేయుము. ఏమన్నాడు? ఎవరి వ్యక్తి? ఎలీషా దగ్గర ఇప్పుడు ఎలీషాను అభిషేకించాడు. ఎలీషా దగ్గర కొంతమంది యవ్వనులైనటువంటి సేవకులు లేదా తర్పీదు పొందుచున్నటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఎలీషా కూడా ఆ పని చేయలేదు. తన సేవకుల్లోనూ లేదా పరిచారకుల్లోనూ ఒకడైనటువంటి ఒక యవ్వన్ని పిలిచి, అంటే దేవుని ప్రవక్తగా తర్పీదు పొందుతున్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి, నీవు వెళ్ళి యెహూ ఉంటాడు, యెహూను అని ఒక వ్యక్తిని కలువు. అతని దగ్గరికి వెళ్ళి తల మీద తైలము పోసి దేవుడు నిన్ను రాజుగా చేస్తున్నాడని అభిషేకించి తలుపు తీసి పరిగెట్టి పారిపోయి వెళ్ళిపో అని చెప్తాడు. యెహూను అభిషేకించడానికి ఆ వ్యక్తి వెళ్ళి అక్కడ కూర్చున్న వారి అందరితో మాట్లాడడానికి భయపడి చూస్తాడు యెహూ ఎక్కడ ఉన్నాడు అని. ఆయన దగ్గరికి వెళ్ళి యెహూతో మాట్లాడతాడు, అధిపతి నీ గురించి ఒక సమాచారం ఉంది. నా గురించి సమాచారం ఉందా? అయితే రా, ఒక్కసారి రా అని లోపలికి వెళ్ళి ఇంటిలోనికి ప్రవేశించిన వెంటనే ఏం చేస్తాడంటే ఆ సేవకుడు తన చేతిలో ఉన్నటువంటి నూనెని తీసి తల మీద పోసి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించాడు అని చెప్పి పారిపోతాడు. యెహూ అనుకుంటాడు, నన్ను రాజుగా అభిషేకించాడా, సరే ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదని సైలెంట్గా బయటికి వచ్చి మిగిలినటువంటి సైన్యాధిపతులతోనూ వ్యక్తులతో కూర్చోడానికి వచ్చి అక్కడ కూర్చుంటే మిగతా వారు అడుగుతాడు, ఆ వెర్రివాడు ఎవరికి? దేవుని యొక్క సేవకుడు ఎవరికి కనిపిస్తున్నాడు? ఏదో వెర్రివాడలాగా మాట్లాడుతున్నాడు కదా, ఆ వెర్రివాడు చెప్పింది ఏంటి నీకు
అంటే ఆ వెర్రివాడి మాటలు నీకు తెలుసు కదా, ఆ వెర్రివాడు ఏదో మాట్లాడాడు, సరే వదిలేయండి అంటే అప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటను చూడండి 11 నుంచి. యోహు బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకును రాగా ఒకడు ఏమి సంభవించినది, ఒకడు అడుగుతున్నాడు ఏమి సంభవించింది. ఆ వెర్రివాడు మళ్ళా చూడండి, నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతని అంటే ఎలా కనిపించాడు దేవుని యొక్క సేవకుడు? వెర్రివాడలా కనిపించాడు. మంచి కదా. ఆ వెర్రివాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు చదవండి. అతడును వాని మాటలను మీరు ఎరిగి ఉన్నారని. అంటే నేను అనుకోవడం, వచ్చాడు నీతో ఒక సమాచారం చెప్పాలని అన్నాడు. చెప్పినోడు మళ్ళీ వచ్చి ఇక్కడ నిలబడాలా? తలుపులు తీసుకుని పారిపోతే ఏమనుకుంటారు? కానీ అది ఎలీషా యొక్క సూచన. అక్కడ మాత్రం ఉండకు, ఏం జరుగుతుందో తెలియదు కనుక తలుపులు తీసి తల మీద నూనె వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా తలుపులు తీసి పారిపో. ఇది అసలు వచ్చినటువంటి కార్యక్రమం ఏంటి? ఒక దేశానికి, ఒక ప్రజలకి రాజుగా అభిషేకించినప్పుడు ఏం చెయ్యాలి? ఎంతో హుందాగా ఉండాలి కదా. మామూలుగా ఒక అభిషేకం చేసినప్పుడు, లేకపోతే ఇప్పుడు ఒక భారత ప్రెసిడెంట్ని మనము అపాయింట్మెంట్ చేస్తాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తి, ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. నీవు సో అండ్ సో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, భారత రాజ్యాంగానికి విధేయుడినై ఉంటున్నాను, కొన్ని విషయాలన్నింటినీ ప్రమాణ స్వీకారం చేస్తారు. అది ఒక రకంగా చెప్పాలంటే అభిషేకం లాంటిదే. అభిషేకం కాదు కానీ అపాయింట్మెంట్. ఎలా ఉంటుంది? ఎంతో హుందాగా సైనికులు అటు ఇటు ఉండి మంచి డ్రెస్సులు వేసుకొని చాలా హుందాగా ఉంటారు. సపోజ్ ఇప్పుడు నిన్ను చేశానని చెప్పి పారిపోయారు అనుకోండి, ఏంటిది అనుకుంటారా? అనుకోరా? ఇక్కడ దేవుని సేవకుడు ఎప్పుడైతే పారిపోయాడో వారికి కలిగినటువంటి అభిప్రాయం ఏమిటంటే, ఆ వెర్రివాడు నీతో చెప్పింది ఏంటంటే, ఈయన కూడా ఊరుకున్నాడు కవర్ చేయడానికి. ఆ వెర్రివాడు ఎలాగో వచ్చాడు కదా, మీరు చూశారు కదా, వదిలేండ్రా అంటే, కాదు సంభవించినది ఏమిటి? ఏమడుగుతున్నాడు? కాబట్టి వారు అదంతా ఒట్టిది, నువ్వు గ్యాస్ మాట్లాడద్దు. జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. అతడు ఇట్లా నేను నిన్ను ఇశ్రాయేలుల మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. అంతట వారు అతి వేగిరంగా, చూడండి, అంతటా వారు అతివేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యోహు రాజయ్యున్నాడని చాటించిరి. దేవునికి స్తోత్రం కలుగును కాక. యెహూను రాజుగా దేవుడు అభిషేకించిన తర్వాత, ఆ విషయం తెలిసిన తర్వాత ప్రజలు ఏం చేశారు? బట్టలు తీసి ఎక్కడ పరిచారు? మెట్ల మీద పరిచి, యెహూ నడుస్తూ ఉంటే అతని క్రింద తమ వస్త్రములను పరచి యెహూ రాజయ్యున్నాడని చాటించారు. ఏం చేశాడు? ఆ బట్టల మీద యెహూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు మనకి ఈ విషయం అర్థం అవ్వాలి. బట్టల మీద నడవడం అంటే ఏమిటి? ఆరబెట్టిన బట్టల మీద నడవడం కాదు. బట్టల మీద నడవడం అంటే ఏమిటంటే, నీవు రాజు అయ్యున్నావు, నీవు మాకు రాజువు అని అంగీకరించడం. ఆ పద్ధతి మనము ఇశ్రాయేలు ప్రజలు మీద రాజుగా ఉంచబడిన యెహూ విషయంలో చూసాం. ఇప్పుడు గాడిద పిల్ల మీద యేసు ప్రభు వారు ఎక్కినప్పుడు ప్రజలు ఏం చేశారంటే, తమ బట్టలను పరిచారు. దారి పొడుగున పరిస్తే ఆ గాడిద పిల్ల మీద మన ప్రభువు కూర్చుండి
ఆ బట్టల మీద నడుచుకుంటూ గాడిద వెళ్తుంటే దాని మీద వెళ్తున్నాడు. ఆయన రాజా కాదా? రాజేనా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజయ్య ఉన్నాడు. ప్రజలకు అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమవడం బట్టే కదా బట్టలు పరిచారు. కానీ ఈ రాజు ఎలాంటి వాడు? దీనుడు, సాత్వికుడు, నీతిపరుడు. మొదటి రాకడలో మొదట ఆయన జన్మించినప్పుడు చాలా సాత్వికుడుగా, దీనుడుగా, అందరి పాపములను పరిహరించుటకు క్రయధనముగా, అంటే పాపము నుంచి విడిపించడానికి తన రక్తమును ఇవ్వడానికి ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఎలాగో వచ్చాడో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజలకు ఎలా కనిపిస్తుందంటే, చాలామంది విమర్శించిన వారు యేసు ప్రభువును చూసి ఎగతాళి చేసిన వారు కూడా ఉంటారు. కొంతమంది మాట్లాడుతారు, 3 మేకులు కూడా పీక్కోలేకపోయాడు అని అనేవారు కూడా ఉన్నారు. వారికి అర్థము కాని విషయం ఏమిటంటే, మొదటి రాకడలో యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు తన మహిమను విడిచిపెట్టాడు. అందుకే ప్రభు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా తండ్రి, మొదట లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఉండినటువంటి మహిమను తిరిగి నాకు అనుగ్రహించు అన్నాడా? అన్నాడా లేదా? అన్నాడు. దేవునితో సమానముగా ఉండవలసినటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఎందుకు? మన కోసమే, మనుషుల కోసమే. సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. దేవునితో సమానంగా ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టాడు. అన్నిటినీ విడిచిపెట్టాడు. చివరికి మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆయన శిష్యుల యొక్క పాదములు కూడా కడిగాడు. కడిగాడా? పేతురు గారు అభ్యంతరం చెప్తారు, ప్రభువా నువ్వు నా కాళ్ళు కడుగుతావు. వద్దు వద్దు. కాళ్ళు కడగనిస్తారా? కాళ్ళు కడగనిస్తారా? పెద్దవారు చిన్నవారు కాళ్ళు కడుగుతారా? చిన్నవారు పెద్దవాళ్ళు కాళ్ళు కడుగుతారా? ఎవరి కాళ్ళు వాళ్ళే కడుక్కోవాలి. అసలు పెద్దవారు చిన్నవారు కాళ్ళు ముట్టుకోవడానికి ఇష్టపడరు, అంగీకరించరు కూడా. కానీ సర్వసృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారు ఆయన ఎంత తగ్గించుకున్నాడు అంటే, పాదములను కడుగుటకు ఒక తువాలు తీసుకొని వారి పాదములను తుడవడం కూడా మొదలుపెట్టాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఇది ఎందుకు చేశాడు అంటే, ఆయన దీనుడైన రాజు, సాత్వికుడైన రాజు, తగ్గించుకున్న రాజు, మహిమను విడిచిపెట్టిన రాజు, దేవునితో సమానముగా ఉండవలసినటువంటి గొప్ప భాగ్యాన్ని సర్వమానవాళి కొరకు విడిచిపెట్టినటువంటి రాజై ఉన్నాడు అనుకోవచ్చు. ప్రజలు అందరూ రాజుగా అనుకున్నారు, కానీ యేసుప్రభు వారు ఎప్పుడూ తన్ను తాను రాజుగా చెప్పుకోలేదు కదా అనవచ్చు. కానీ పిలాతుతో మాట్లాడినప్పుడు స్పష్టంగా ఆయన చెప్పాడు, నీవు రాజువా అంటే నీవన్నట్టే నేను రాజుని. అయితే నా రాజ్యం ఈ రాజ్యము కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యం. ఒకవేళ భూ సంబంధమైన రాజ్యం అయితే నా సేవకులు మీ చేతిలోనికి నన్ను అప్పగింపబడకుండా నా కొరకు పోరాడి ఎందురు అన్నాడా? కత్తి తీశాడు. ఎవరు తీశారు కత్తి? తోటలో ఒక అతను కత్తి తీశాడు. ఎవరు? పేతురు గారు కత్తి తీసి ప్రధాన యాజకుడు యొక్క దాసుడైనటువంటి మల్కు యొక్క చెవి తగ్గొట్టేశాడు. కొట్టాడా? యేసుప్రభుని పట్టుకొని వెళ్ళడానికి రాత్రిపూట వచ్చినప్పుడు పేతురు గారి దగ్గర ఒక కత్తి ఉంది. కత్తి తీసి టపామా కొయ్యగా ఆ చెవి తెగిపోయి ఇలా బయటకు వచ్చింది, లెగ్ పీసులా. మల్కు అతని పేరు. పేతురుతో చెప్తున్నాడు, పేతురు నీ కత్తిని నీ వరలో పెట్టు అని చెప్పి ఆ చెవి తీసుకొని మరలా ఆ దాసుని చెవికి పెడితే మరలా అది స్వస్థ పొంది యాజ్ ఇట్ ఈజ్గా ముందు చెవి ఎలా ఉందో ఆ విధంగా మారింది. ఒకవేళ యేసు ప్రభు రాజయ్యుండి
ఈ లోకరాజ్యము గురించి ఆయన మాట్లాడున్నట్టు ఏం చెప్పుండేవాడు? రే కత్తి కాదురా పొడవలసింది, గుండులో పొడురా, పీకను కట్ చేయరా అని చెప్పుండాలి. కానీ చెప్తున్నాడు కత్తిని వరలో పెట్టు. కత్తితో కత్తి పట్టుకున్నవారు కత్తి వల్లే నాశనం అవుతారు. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఒకవైపు రాజు అంటున్నాడు, కత్తితో పోరాడొద్దు అంటున్నాడు. అంటే ఆయన సాత్వికుడైన రాజుగా మొదటి సమయములో మొదట ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు జరిగింది. ఇది ప్రజలు గమనించాలి, ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకు వచ్చాడు ఎలాగో అంటే అందరి పాపముల నుంచి వారిని విడిపించుటకు, అనేకమైన ప్రజల రక్షణ కొరకు క్రయధనముగా తను తాను సమర్పించుకోవడానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కానీ ఆయన అతి భయంకరమైన రాజు కూడా. మొదటిసారి అలా రావడంతో తేలిగ్గా చులకనగా యేసు ప్రభు గారి గురించి మాట్లాడుకుంటారు కొంతమంది. కానీ దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చదువుకుందాం. మరియు పరలోకము తెరబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్న నమ్మకమైన వాడును సత్యవంతుడును అనునామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయనే నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. తర్వాత చదవండి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము వెడలుచున్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం కనిపించింది ఇక్కడ? ఒక తెల్లని గుర్రము మీద నమ్మకమైన వాడును, సత్యవంతుడు. ఏంటుంది? సత్యవంతుడేనా? నమ్మకమైన వాడు అను పేరు గలవాడు ఒకడు ఉన్నాడు. ఇక్కడ ఏం కనిపిస్తుంది? గాడిద కనిపిస్తుందా? గుర్రం కనిపిస్తుందా? ఇక్కడ గుర్రం కనిపిస్తుంది. ఆ గుర్రం మీద ఒకతను కూర్చున్నాడట. అతని నోటి వెంబడి వాడిగల కత్తి ఒకటి వస్తుందా? ఆయన తల మీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆయన వస్త్రం ఎలాంటిదంటే రక్తములో ముంచబడిన వస్త్రము మొత్తమంతా ఉంది, ధరించుకుని ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి. దేవుని వాక్యమని పేరు ఆయనకున్నది. ఆయన తొడ మీద, ఆ వస్త్రం మీద, రెండిట్ల మీద ఉందా? తొడ మీద మాత్రమే ఉందా? ఆయన తొడ మీదను వస్త్రం మీదను ఏమనుంది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనుంది. దేవునికి మహిమ కలుగును కాక.
చూడండి, ఈ రాజు ఎవరు? ఈ రాజు మన ప్రభు అయిన యేసు ప్రభువారు. ఆయనకి పేరేమిటి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకే పిలాతు అడిగినప్పుడు చెప్పాడు, నువ్వు రాజు అంటే నేను రాజునే, కానీ ఈ సబ్జెక్ట్ నీకు అర్థం కాదు అనుకున్నాడు. ఎందుకంటే గవర్నర్గా ఉన్నాడేమో పిలాతుగాను, నేను సత్యము గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చిందనగా, సత్యం అనగా ఏమిటి? మనలాగే తెల్లముఖం వేశాడు. రిక్తునుగా అంటే రిక్తునుగా. ఆయన రాజులకు రాజయ్యున్నాడు. మన ప్రభు అయిన దేవునికి ఒక పేరుంది, తెలుసా? ఏం పేరుంది? ఇప్పుడు మనం చదువుబడినటువంటి వాక్య భాగంలో కొన్ని పేర్లు చూసాం కదా. ఏం పేర్లు ఉన్నాయి? ఏం పేర్లు ఉన్నాయి చెప్పండి? సత్యవంతుడు, నమ్మకమైన వాడు, దేవుని వాక్యం, రాజులకు రాజు, ఇవన్నీ ఉన్నాయా? అంతేకాకుండా ఎవరికీ తెలియని ఒక నామం ఉంది, తెలుసా? ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇప్పుడు యేసు అని పిలుస్తున్నాం కదా, యేసయ్యా యేసయ్యా అంటున్నాం కదా. పరలోకం వెళ్ళిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి ఇంకో కొత్త పేరు మనకు తెలుస్తుందట. ఓహో, ఈజ్ దిస్ ఇస్ యువర్ యాక్చువల్ నేమ్? ఇదేనా నీ ఒరిజినల్ నేమ్? గొప్ప ఆశ్చర్యంగా ఉంటుంది కదా. యేసయ్యా యేసయ్యా అని మనం మాట్లాడి, దేవా యేసయ్యా స్తోత్రం అని ఇన్ని పాటలు రాసి, అన్ని పాటలకి కంజర్లు తబలాలు పగిలిపోయినట్టు కొట్టిన తర్వాత, నాకు ఇంకొక పేరుంది తెలుసా అన్నాడు అనుకో కాదు, ఉంటుంది. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. ప్రభు నీకు ఈ పేరు కూడా ఉందా? నాకు ఎప్పుడు దర్శనంలో కూడా చెప్పలేదే. మరి మేము యేసయ్యా అని పిలిస్తే నువ్వు ఎలాగ పలికావు? భూమి మీద మనుషులను రక్షించుటకు యేసు అనే మాటకు అర్థం ఏమిటి? రక్షకుడు అని అర్థం. అందరికీ అర్థమయ్యేలాగున ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. యేసు అంటే రక్షకుడు అని అర్థం వచ్చినట్లు పేరు పెట్టించింది కూడా దేవుడే. ఆ పేరు భూమి మీద మనందరికీ తెలుసు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి ఫేమస్ నేమ్. కానీ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తెలుసు ప్రభువా, నాకు నీవు రాజులకు రాజు అని తెలుసు. నీ వస్త్రం మీద, తొడ మీద రాజులకు రాజు అని నేను పాడాను. దేవుని వాక్యం అని నాకు తెలుసు. నీవు రక్షకుడు అని తెలుసు, నీతిమంతుడు అని తెలుసు, రాజు అని తెలుసు, సాత్వికుడు అని తెలుసు. కానీ నీకున్నటువంటి ఈ కొత్త నామం నాకు తెలియలేదే అని మనం ఆశ్చర్యపడతాం. మనకు కూడా కొత్త పేర్లు ఇస్తాడు తెలుసా? చూద్దాంలే తర్వాత. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, ఆయన దేవుని యొక్క ఉగ్రత అనే మద్యపు తొట్టిని తొక్కుతాడు. ఎవరు? యేసు ప్రభువారు రాజుగా వచ్చినప్పుడు, అగ్ని నేత్రములు కలిగినటువంటి రాజుగా ఆయన రాబోతున్నాడు. ఇది రెండవ రాకడలో జరుగుతుంది. అగ్ని నేత్రాలు గల రాజు నోటి వెంబడి కత్తి వస్తూ గుర్రం మీద వస్తూ ఉంటే, వెనక కూడా పరిశుద్ధులు కూడా వెనక ఆయనతో పాటు వస్తుంటే, మనుషులు దావీదు కుమారునికి జయము అన్నట్లు బట్టలు పరచగలరా? పారిపోండిరా. ఎందుకంటే ఆయన ఉగ్రత అనే మద్యపు తొట్టిని తొక్కబోతున్నాడు. ప్రజలందరి మీదకి కఠినమైన శిక్ష రాబోతుంది. ఆ సమయంలో ఆయన సాత్వికుడైన రాజు కాదు. కేవలం భూమి మీదకి వచ్చినప్పుడు ముండ్ల కిరీటం పెడితే పెట్టుకోండిరా, చెంప మీద కొట్టినప్పుడు కొట్టుకోండిరా, మొహం మీద ఉమ్ము వేసినప్పుడు వేసుకోండిరా, వీపు మీద నాగలి చాళ్లతో దున్నిపడినప్పుడు దున్నికోండిరా, సులువు మీద వేలాడదీసినప్పుడు వేలాడదీసుకోండిరా, బల్లెముతో పొడిచినప్పుడు పొడుచుకోండిరా, చేదు చిరకను అందించినప్పుడు అందించుకోండిరా.
అని ఊరుకున్నాడు సాత్వికుడైనటువంటి రాజు. ఎగతాళి చేశాడు, వీడు ఇతరులను రక్షించును కానీ వీడు తన్ను తాను రక్షించుకోలేదని. ప్రజలు ఎగతాళి చేసినప్పుడు మౌనముగా ఊరుకున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక దయచేసి వీరిని క్షమించని. మొదటిసారి ఊరుకున్నాడని ఆయనను తేలికగా తీసుకోవద్దు. ఆయన సాత్వికుడైనటువంటి రాజుగా మొదటిసారి వచ్చాడు. ఎగతాళి యాలాకోలం చేసేవారికి కబడ్దార్. 3 మేకులు పీక్కోలేని దేవుడు కాదు. సర్వమానవాళి కొరకు ప్రాణత్యాగము చేయడానికి వచ్చినటువంటి దేవుడు, బలియాగము కావడానికి వచ్చినటువంటి దేవుడుగా, రిక్తునిగా మహిమను విడిచి భూమి మీదకి వచ్చాడప్పుడు. అందుకని ఇదే యజ్ఞము కోసం వచ్చాను కదా అని ఊరుకున్నాడు. ఈసారి వచ్చినప్పుడు ఎవడికి నోటి వెంబడి మాట కూడా రాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినివ్వడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఎప్పుడు? యేసు ప్రభు యొక్క 2వ రాకడలో ఆయన వస్తాడు. ఈసారి మేఘారుడై వచ్చినప్పుడు ఆయన చూచి గుండెలు కొట్టుకుంటారు. అమ్మో 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 అమ్మో, ఈయన దూషించాం, ఈయన రక్షణ మేము తృణీకరించాం, మా వీధుల్లో చెప్పబడిన ఈ ప్రభువున తృణీకరించామని గుండెలు కొట్టుకొని ఏడుస్తారు. రొమ్ములు బాదుకుంటూ ప్రజలు ఏడుస్తారు. కానీ వారికి రక్షణ అప్పుడు దొరకదు. మొదటిసారి సాత్వికుడై దీనుడై వచ్చినటువంటి గాడిద పిల్ల మీద వచ్చినటువంటి యేసును చూచి తేలికగా అనుకోవడానికి వీల్లేదు. అప్పుడు లబో దిబో అన్న రక్షించే నాదుడు ఎవ్వడూ ఉండడు. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులు బలిష్ఠులు ప్రతి దాసుడును స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. దానికి తాళజాలిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. ఎప్పుడు చెప్తారు? యేసు ప్రభు వస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా?
దేవుని యొక్క సూచనలు చెప్తున్నాడు. సూర్యుడు కంబలి వలె నలుపు అయిపోతాడు. ఇప్పుడు మీరు చూస్తున్న సూర్యుడు మొత్తం అంతా నల్లగా అయిపోతాడు. అప్పుడు సూర్యరశ్మి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు వెలుగు ఉంటుందా భూమి మీద? సూర్యుడు నలుపెక్కిపోతాడు. చంద్రుడు, తెల్లగా కనిపించిన చంద్రుడు ఎరుపుగా మారిపోతాడు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా ఊడి ఒక్కొక్కటి అంజూరపు చెట్టు పళ్ళు అకాలపు కాయలు రాలినట్టు రాలిపోతాయి. ఇది జరగబోతున్నటువంటి సిచ్యువేషన్. ఆకాశ మండలము ఒక వస్త్రము వలె లేక ఒక గ్రంథపు చుట్ట వలె చుట్టబడి పక్కకు పోతుంది. యేసు ప్రభు వారి యొక్క ఉగ్రత దినం వచ్చిందని భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చూస్తాడు. భూరాజులు, రాజులు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు అందరూ చూస్తారు. చూచి సింహాసనము మీద కూర్చుండు వాని యొక్కయు అనగా దేవుని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉగ్రత దినం వచ్చింది అని చూచి పారిపోయి, దీన్ని తాళజాలిన వాడెవడు, దీన్ని ఎవడరా తట్టుకోగలడు అని చెప్పి బొర్రా గుహల్లోను, సందుల్లోనూ, కొండ గుహల్లోనూ దూరిపోతారు. దూరి బండ సందుల్లో ఏమైనా రాళ్ళ మధ్యన ఎక్కడైనా దాక్కుంటే ఆయనకి కనిపించడేమో అని ఆ సందుల్లో దూరి దాక్కోవాలని ప్రయత్నం చేస్తారంట. అప్పుడు కనిపిస్తాయి మూడు మీకుల సంగతి. ఎప్పుడు కనిపిస్తాయి? నోటుకొచ్చినట్టు మాట్లాడి యేసు ప్రభువును దూషించే వారికి అప్పుడు కనిపిస్తుంది. అప్పుడు ఏం కనిపిస్తాయి తెలుసా? కొండ సందులు ఎక్కడున్నాయి, లోయలు ఎక్కడున్నాయి, బండ సందులు ఎక్కడున్నాయి, పర్వతాల మధ్య ఎక్కడ దూరిపోతే ఈయన కనిపించము అని భయపడి పారిపోయే దినం ఒకటి వస్తుంది. అది ఉగ్రత దినం. మొదటిసారి కనిపించాడే గాడిద పిల్ల మీద, ఈసారి అలాగ కనిపించడు. ఈసారి అలాగూ కనిపించడు. రెండవసారి వచ్చినప్పుడు అలాగూ కనిపించడు. తస్మాత్ జాగ్రత్త. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఒకవైపు నక్షత్రాలు రాలిపోతుంటే, ఒకవైపు సూర్యుడేమో నల్లగా అయిపోతుంటే, అప్పుడేమవుతుంది నీ సిద్ధాంతం? అప్పుడేమవుతుంది మెట్ట వేదాంతం? అప్పుడేమవుతుంది అడ్డగోలు వాదనలు? అన్నీ కూడా అప్పుడు తెలుస్తాయి. అప్పుడు తెలుస్తుంది యేసు ప్రభువారు అంటే ఎవరో. అందరి కొరకు ప్రాణత్యాగము చేసినటువంటి దేవుడు అంటే ఎవరో, ఆయన ఎందుకు మొదటిసారి అలాగూ వచ్చాడో అప్పుడు అర్థమవుతుంది. ఎగతాళి చేయడం కాదు, దేవుని తృణీకరించడం కాదు. ఉగ్రత దినం ఒకటి రాబోతుంది. అందరూ ప్రజలు చూస్తారు. యేసు ప్రభువారు అగ్ని జ్వాలలో ప్రత్యక్షం కాబోతున్నాడు. చూద్దాం దేవుని యొక్క వాక్యం. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమ పొందుచున్న వారికి మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అంటున్నాడు. ఎక్కడ కనిపిస్తాడు? అగ్ని జ్వాలలో కనిపిస్తాడంట. అంటే ఆకాశంలో అగ్ని జ్వాల కనిపిస్తుంది. ఆ అగ్ని జ్వాలలో యేసు ప్రభువారు కనిపిస్తే అప్పుడు కొట్టుకుంటారు గుండెలు. అమ్మో, అయ్యో, పారిపోతారు, జడిసిపోతారు.
కొండ సందుల్లోనికి పారిపోతారు. బండ సందుల్లో దూరుకొని ఆ గొర్రె పిల్ల యొక్క ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడండి అని పర్వతాలతో చెప్తారంట. ఏమి రక్షిస్తాయి? కొండలను రక్షించమని చెప్తారట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కొండలు కూడా తప్పించుకొని పారిపోతాయి. కొండలు వాటి స్థానము తప్పిపోతాయి. పైనుంచి కొండ వెళ్ళిపోతే కింద వెనుకలు ఎక్కడరా తాగుంటావు. దేవుని యొక్క ఉగ్రత దినము అనేది రాబోతుంది. ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు ప్రజలకి అవకాశాన్ని ఇస్తున్నాడు. నేను సాత్వికుడునై దీనుడునై మీ వద్దకు వచ్చాను, మీ అందరి కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చాను, మీ అందరి విమోచన కొరకు నా స్వరక్తాన్ని ఇచ్చి కల్వరి శిలువ మీద ఏ పాపము లేనటువంటి నేను బలియాగమయ్యాను. సర్వమానవాల కొరకు నా ప్రాణత్యాగం చేశాను. ఈ సువార్త, ఈ యేసును గురించి నీకు చెప్తునేటప్పుడు, యేసు వార్త నీ యొద్దకు వచ్చినప్పుడు దాన్ని తృణీకరించకూడదు. ఎందుకంటే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము అనేది ఒకటి వస్తుంది. రెండవ రాకడలో యేసు రాజు అని ప్రజలు చూచినప్పుడు ప్రజలకు మాట్లాడడానికి మాటలు కూడా ఉండవు. మన ప్రభు అయిన యేసు అందరి కోసం వచ్చాడు. మొదట సాత్వికుడుగాను, దీనుడుగాను తగ్గించుకొని వచ్చాడు. ఎంత దీనుడుగా వచ్చాడో మనం చూసాం వాక్య భాగాల్లో. ఎంత ఉగ్రత గల రాజుగా భవిష్యత్తులో రాబోతున్నాడో కూడా మనం చూసాం. మన రాజు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, నీవు రాజులకు రాజు అయి ఉన్నావు, ప్రభులకు ప్రభు అయి ఉన్నావు. నీ ఉగ్రత గల దినము సమీపిస్తుండగా ప్రజలు నిన్ను గూర్చి తెలుసుకోవడానికి, ఆ ఉగ్రత దినము నుంచి తప్పించబడడానికి వారికి సహాయం దయచేయండి. వారి మనోనేత్రములను నీవు వెలిగించి సాత్వికుడును దీనుడుగా వచ్చినటువంటి నీ యొద్దకు వచ్చి నీవు చేసిన బలియాగమును వారు గుర్తించి నీ ఉచితమైన రక్షణను పొందుకునే కృప వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.